దీపావళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ క్రాకర్స్. కానీ ఈ టైంలో క్రాకర్స్ కాల్చడం వల్ల చాలా మటుకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మనతో పాటు ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మహాన్ ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నారు? మోస్ట్ ఆఫ్ ద టైంలో ఫెస్టివల్స్ ఆఫ్ లైట్స్ అని అంటుంటారు. కానీ క్రాకర్స్ ఈ మధ్యకాలంలో గతంలో చూసుకుంటే కూడా అనేక యాక్సిడెంట్లు చోటు చేసుకునే, అనేక మందికి తీవ్రమైన గాయాలతో పాటు కళ్ళు కూడా చాలా మందికి పోయాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిగా నేను ప్రజలకి అందరికీ వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ఈ దివాళీ పండుగకి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎల్లుండి మనకు మెయిన్ పర్వం ఉంది 20 అక్టోబర్ తారీఖు నాడు. అయితే దీనికి సంబంధించిన ప్రతి సంవత్సరం మనము చాలా జాగ్రత్తగా తీసుకుంటాము. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అందరికీ ప్రజలకి మేము ఏమేమి చేయాలి, దానికి ఇది ఒక సక్సెస్ఫుల్గా ఒక ప్రశాంతంగా ఇది నడిపించాలి ఈ పర్వం ఫెస్టివల్, దీనికి సంబంధించిన చెప్తున్నాను. అయితే ఈసారి కూడా మా తెలంగాణ ఫైర్ సర్వీస్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని విషయాల గురించి మీ అందరికీ చెప్తున్నాను. ఈ సలహాలు తీసుకొని మీరు ఇది పాటిస్తే ఈ అంత పీస్ఫుల్గా జరపవచ్చు. అయితే దీనికి సంబంధించి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. మనం ఏమేమి జాగ్రత్తగా తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు అని దాని గురించి ముందు మీ అందరికీ చెప్తాము. అయితే లైసెన్స్డ్ వెండర్స్ ఏదో ఉన్నాయో వాళ్ళ నుంచి మీరు ఈ ఫైర్ క్రాకర్స్, ఈ బాణసంచార్ మీరు పర్చేస్ చేయండి. డోంట్ పర్చేస్ ది ఫైర్ క్రాకర్స్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ షాప్స్ అండ్ అదర్ లొకేషన్స్ అండి. ఈ ఫైర్ క్రాకర్స్ మీరు కాల్చినప్పుడు ఓపెన్ ఏరియాస్లో, ఓపెన్ గ్రౌండ్స్లో మీరు చేస్తే మీరు అందరూ సురక్షితంగా ఉంటారు. ఎందుకంటే క్రౌడెడ్ ఏరియాస్లో, ఈ బిల్డ్ అప్ ఏరియాస్లో, కంజెస్టెడ్ ఏరియాలో చేస్తే మనకు దెబ్బ తగిలడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వెహికల్స్ నుంచి కూడా దూరం ఉండాలి. ఇంకా ఫ్లేమబుల్ ఆర్టికల్స్ ఏదో ఉన్నాయో వాళ్ళ నుంచి కూడా దూరం ఉండి మీరు అంతా ఈ ఫైర్ క్రాకర్స్ మీరు కాల్చవచ్చు. పిల్లల గురించి ప్రత్యేకంగా మనము చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంటే పిల్లలు చాలా ఈ సమయంలో చాలా ఎక్సైట్గా ఉంటారు. వాళ్ళ మీద మన దృష్టి పెట్టుకోవాలి. వీ షుడ్ బి వెరీ రెస్పాన్సిబుల్. పిల్లలు అటు ఇటు పరిగెత్తిపోతారు, రోడ్స్ దాటుతారు, ఓపెన్ ఏరియాలో పరిగెత్తున్నారు, చాలా ఎక్సైటెడ్ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఒక డిసిప్లిన్ పరంగా వాళ్ళని కూడా ఈ పండుగలో వాళ్ళకి మనం ఇన్వాల్వ్ చేయాలి అండి. వాటర్ బకెట్స్, శాండ్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మనకు వీలు ఉన్న వరకు మన దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా మన కొన్ని పబ్లిక్ ప్లేసుల్లో ఈ సెలబ్రేషన్ ఎక్కువ ఈ మన క్వాంటిటీలో చేస్తారు. చాలామంది అక్కడ గెదర్ అవుతారు, పెద్ద సంఖ్యలో జనాలు దానిలో పాల్గొంటారు. ఇటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, శాండ్ ఏర్పాటు అండ్ వాటర్ బకెట్స్ పెడితే మనం సేఫ్గా ఉంటామండి. దియాస్ అండ్ క్యాండిల్స్ కూడా మనం ఈ పండుగలో వాడతాం. పండుగ ముందు కూడా మన ఇంట్లో కూడా వాడతాము, పూజ చేస్తాము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాము. దాంట్లో ఆ సమయంలో కూడా ఇంట్లో కూడా దియాస్ అండ్ ఈ క్యాండిల్స్ని కూడా మనము ఒక స్టేబుల్ సర్ఫేస్ మీద జాగ్రత్తగా ఒక సేఫ్ ప్లేస్లో పెడితే దెర్ విల్ బి లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండి. డెకరేటివ్ లైట్స్ కూడా మనకు రిస్కీ ఎలిమెంట్ ఉంది. డెకరేషన్ పెడతాము ఖచ్చితంగా, పండుగ ఉంది కాబట్టి పెట్టాలి, దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. కానీ ఇటువంటి లైట్స్ని కూడా మనం సరిగా కనెక్షన్ తీసుకొని జాగ్రత్తగా, సో దట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్, అది మనం చూసుకోవాలి అండి. ఈకో ఫ్రెండ్లీ దియాస్ కూడా ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనం చూస్తున్నాము అన్ని చోట్ల ఈ ఈ పండుగ సంబంధించిన ఫైర్ క్రాకర్స్ ఎక్కువ వాడితే దానిలో ఈ కాలుష్యం ప్రాబ్లం మనకు ఎక్కువ ఈ మధ్యలో పెరిగింది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఐదర్ హెల్త్ ఆర్ హ్యూమన్ హెల్త్ ఆర్ ఈ పొల్యూషన్. కానీ నాట్ ఓన్లీ హ్యూమన్ హెల్త్, ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ పశువులకి కూడా చాలా ఇబ్బంది ఉంటాయి. చాలా ఇంట్లో మేము చూస్తున్నాము వాళ్ళకి దగ్గర పెట్స్ ఉంటాయి, పెట్స్ డాగ్స్ కానీ క్యాట్స్ ఉంటాయి, వాళ్ళకి చాలా బికాజ్ ఆఫ్ దిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఈ నాయిస్ పొల్యూషన్ కానీ చాలా వాళ్ళకి ఇబ్బంది వస్తాయి. కాబట్టి వీ షుడ్ ట్రై టు గో మ్యాక్సిమం ఫర్ ది ఈకో ఫ్రెండ్లీ దియాస్ అండ్ లో నాయిస్ క్రాకర్స్ అండి. ఈ క్రాకర్స్ పేల్చినప్పుడు వియర్ ప్రాపర్ క్లోత్స్ అండి. ప్లీజ్ అవాయిడ్ వేరింగ్ అన్నెసరీ నైలాన్ క్లోత్స్ కానీ ఎటువంటి, దెర్ ఆర్ సమ్ క్లోతింగ్ మెటీరియల్ విచ్ ఈస్ వెరీ ప్రోన్ టు ఫైర్. సో ప్లీజ్ అవాయిడ్ దట్. వియర్ లూజ్ క్లోత్స్, కంఫర్టబుల్ క్లోత్స్ అండ్ కాటన్ ప్రిఫరెన్స్ ఉంటే ఇట్ విల్ మేక్ అవర్ సెలబ్రేషన్స్ సేఫర్ అండి. అండ్ అదేవిధంగా ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు, పెద్ద మనిషి ఉంటారు, దే ఆర్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ సెలబ్రేషన్. బట్ కొంచెం వాళ్ళని కూడా మనము వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ సో దట్ దే ఆర్ ఆల్సో హ్యాపీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ సెలబ్రేషన్. అదేవిధంగా కొన్ని డోంట్స్ కూడా మనం ఏమేం చేయకూడదు అది కూడా నేను మీ అందరికీ
దృష్టికి తీసుకువస్తున్నాండి. ఇది ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్స్ కానీ గ్యాస్ సిలిండర్స్ దగ్గర అస్సలు ఎటు పరిస్థితుల్లో ఈ ఫైర్ క్రాకర్స్ మీరు పెట్టకూడదు అండ్ వాడకూడదు అండి. కొన్ని సందర్భంగాలు ఈ పెట్టి మనం మర్చిపోతున్నాము, 2-3 days ముందే మన ఈ తీసుకొని ఇంట్లో పెడతాము, లేకపోతే మన షాప్ దగ్గర పెడతాము. అన్ఇంటెన్షనలీ దేర్ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ అ ఫైర్ యాక్సిడెంట్, చిన్న ఒక మ్యాస్టిక్ బాన్ అయి ఉంది అనుకోండి. బికాస్ ఆఫ్ దట్ ఆల్సో దేర్ కెన్ బి అన్ఇంటెన్షనల్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఎటు పరిస్థితుల్లో సిలిండర్ కానీ ఇటువంటి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ దగ్గర మీరు ఈ ఫైర్ క్రాకర్స్ని పెట్టకండి. క్యాండిల్స్ అండ్ దియాస్ని అన్అటెండెడ్ పెట్టకండి. నేను చెప్పాను ఇందాక, ఎవరో వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసినప్పుడు ఆ టైంలో మేము అలర్ట్ ఉండాలి. మాల్ ఫంక్షనింగ్ క్రాకర్స్ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఒకసారి క్రాకర్స్ ట్రై చేశారండి, అది కాల్చిపోతే మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆ చేతిలో పట్టుకోవటం చేయటం. అదర్వైజ్ సమ్ టైమ్ దే బ్రింగ్ ఇట్ వెరీ క్లోజ్ టు దర్ ఐస్. వన్ ఆఫ్ ద రీజన్ కూడా అన్ఆథరైజ్డ్ రీటైలర్స్ కానీ హోల్సేల్ ద్వారా కూడా తీసుకుంటూ ఉంటారు. దాంట్లో ఏదైతే పర్టికులర్ మందుగుండ సామాగ్రి అంటే బ్యాక్ ఫైరింగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల చాలా మందికి చేతులు కాలిపోవడం ఇటువంటివి జరుగుతాయి. దాని మీద చీప్ ప్రోడక్ట్స్ అని కూడా అంటుంటాం. సో అందుకని మేము ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ సమయంలో ఈ పీరియడ్లో ఆల్రెడీ అందరికీ మా ఆల్ ఫైర్ స్టేషన్స్కి, సిబ్బందికి, ఆఫీసర్స్కి అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చెప్పేసాము. మళ్ళీ చెప్తాము. ఇంకా ఇవాళ రేపు కూడా టైం ఉంది, మళ్ళీ వాళ్ళకి చెప్తాము. ఎందుకంటే ఈ ఫైర్ లైసెన్స్ గురించి మీరు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఒక మిగతా పత్రికా ఛానల్స్ ద్వారా కూడా ప్రతి జిల్లా స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో, చిన్న టౌన్స్, పెద్ద టౌన్స్ అందరిలో, ఎందుకంటే ఈ పండుగ అందరూ దాంట్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు మీ లెవెల్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా దీంట్లో ఒక మీడియా పబ్లిసిటీ ఇచ్చేసి అందరికీ ఓరియంటేషన్ కూడా పెట్టమని మళ్ళీ మా సిబ్బందికి చెప్పాము, ఆఫీసర్స్కి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో దట్ ద మెసేజ్ ఈస్ క్లియర్ దట్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ అన్లైసెన్స్డ్ సేల్ చేయటం కానీ వీ విల్ నాట్ అలౌ, విల్ నాట్ ఎంకరేజ్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్. ఈ సంవత్సరం ఎన్ని షాప్స్కి పర్మిషన్ ఇచ్చారు? హోల్సేల్ ఎన్ని, రీటైల్స్ ఎన్ని? అవును, ఈసారి ఈ టెంపరీ మామూలుగా హోల్సేల్ క్రాకర్ షాప్స్ కానీ పర్మనెంట్ ఫైర్ క్రాకర్ షాప్స్ అది కంప్లీట్ ద రౌండ్ ద ఇయర్ అది వాళ్ళు నడుస్తున్నాయి. బికాజ్ ఇట్ ఈస్ అ పర్మిటెడ్ ఈవెంట్, పర్మిటెడ్ ప్రొఫెషన్ కాబట్టి ఈ దీపావళి పండుగ సందర్భంగా ఖచ్చితంగా 100 kilograms బిలో ఏదో షాప్స్ ఉన్నాయి, దానికి మేము రిటైల్ షాప్స్ అంటాము. ఆ రిటైల్ షాప్స్కి ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకు 8,019 అప్లికేషన్స్ మేము ప్రొసెస్ చేసాము. అయితే లాస్ట్ ఒక 3 yearsకి మనము డాటా చూస్తే ప్రతి సంవత్సరం కొద్దిగా ఈ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి, తప్పదు, ఇట్స్ ఓకే. అయితే మళ్ళీ నేను అందరికీ అప్లికెంట్స్కి కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఒకవేళ మీరు ఫైర్ క్రాకర్స్ కోసం మీరు రిటైల్ పెడుతున్నారు, అలా మీ ప్లాన్ ఉంటే దయచేసి మీరు అప్లై చేయండి. సో దట్ మా ఆఫీసర్స్, మా సిబ్బంది మీ స్థలంకి ఐడెంటిఫై అక్కడ విజిట్ చేసి అన్ని రకాల అది సేఫ్గా ఉందా లేదా అది పరీక్షించి దీనికి ఎగ్జామిన్ చేయగలుగుతామండి. గతంలో లాస్ట్ ఇయర్ దీపావళి టైంలో చూసినప్పుడు ఫైర్ క్రాకర్స్ పెట్టిన స్టాల్స్ అంతా కూడా తగలబడిన పరిస్థితి, అంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో చాలా తగలబడినాయి. అంటే దీనికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు వీళ్ళు? ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో మేనేజ్మెంట్ వాళ్ళు ఒక ఫైర్కి సంబంధించిన సేఫ్టీస్ తీసుకుంటున్నారా? యాక్చువల్గా ఇది ఒక ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా దీనిలో ఇట్స్ అ కోఆర్డినేటెడ్ రెస్పాన్సిబిలిటీ. దాంట్లో ఇతర విభాగాల వాళ్ళది కూడా పాత్ర ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మన తరఫు నుంచి మేము ప్రతిసారి అందరికీ చెప్తున్నాము. గత సంవత్సరంలో, గత 2-3 yearsలో కూడా ఈ దీపావళి పండుగ సంబంధించిన ఎక్కడైనా పెద్ద ఫైర్స్ అయింది అనుకోండి, దాన్ని కూడా మనము ఒక డీటెయిల్గా మనము ఎగ్జామిన్ చేస్తాము, డీటెయిల్గా రిపోర్ట్ కూడా పెడతాము. దాంట్లో ఏమైనా లోపాల్సి ఉంటాయి, ఫర్దర్ ఆ కన్సర్న్డ్ ఎవరో అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ కూడా పంపిస్తాను. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ ఆల్సో టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్ సో దట్ దే డోంట్ బ్రేక్ ద రూల్స్ అండి. ఎటువంటి అవాంఛనీయాల ఘటన జరగకుండా ఎన్ని ఫైర్ ఇంజిన్స్ ఉన్నాయి, ప్రస్తుతము ఎటువంటి కంట్రోల్ చేస్తున్నారు? ఈ దీపావళిలో మనకు ప్రత్యేకంగా ఇది అందరూ దాంట్లో పాల్గొంటారు, చాలా ఎక్సైట్మెంట్గా నడిపిస్తారు కాబట్టి మన ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము మ్యాక్సిమం దీనికి ఆఫీసర్స్, స్టాఫ్కి, అదేవిధంగా ఎక్విప్మెంట్ మరియు వెహికల్స్ని కూడా మేము ఆన్ గ్రౌండ్ ఫీల్డ్లో తీసుకువస్తామండి. ఈ సమయంలో అందరూ మా సిబ్బంది, ఆఫీసర్స్ కొద్దిగా ఎక్స్ట్రా డ్యూటీ చేయాల్సి ఉందో అది కూడా మనము దానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ పని చేస్తారు, ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది, కొన్ని సందర్భంగాల్లో చేస్తాము.
అయితే దీనికి క్రౌడెడ్ ఏరియాలో ప్రత్యేకంగా అదేవిధంగా మిగతా ప్రాంతంలో కూడా ఈ క్యూఆర్టీ వెహికల్స్ ఒకటి మనం మ్యాక్సిమం సంఖ్యలో మేము వాడతాము. క్యూఆర్టీ వెహికల్స్ అడ్వాంటేజ్ ఇస్ దట్ అది చాలా కంపాక్ట్గా ఉంటుంది. ఎక్కడైనా మనకు ఫైర్ సంబంధించిన కాల్ వస్తే ఇమీడియట్గా ఆ వెహికల్ ఆ స్థలంకి రీచ్ కావచ్చు, వచ్చి అక్కడ ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయగలుగుతారు. అదేవిధంగా మనకు ఎంపీటీ వెహికల్స్ ఉంటాయి, మల్టీపర్పస్ ఫైర్ టెండర్స్ అండి. ఆ మల్టీపర్పస్ ఫైర్ టెండర్స్ను కూడా ఒక ఫైర్ని ఆపటానికి వాటర్ ఫెసిలిటీస్ కాకుండా ఇంకా అక్కడ నుంచి సపోజ్ అనుకోండి ఇది ఒక బిల్డింగ్లో ఫైర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ బిల్డింగ్లో ఎట్లా రావాలి, ఏ డోర్ నుంచి పోవాలా, ఎట్లా బ్రేక్ చేయాలా, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా మనము ఈ మల్టీపర్పస్ టెండర్లో క్యారీ చేస్తాము. ఈ మల్టీపర్పస్ టెండర్స్లో కూడా మేము ఎక్కువ సంఖ్యలో వాడతాము. అదేవిధంగా మనం ఫైర్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఉంది, మన ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నానక్రామ్గూడలో. అది కూడా 24 గంటలు ఫంక్షన్ చేస్తుంది. అండ్ ఎమర్జెన్సీస్ కోసం మా ఆఫీసర్స్ రౌండ్ ద క్లాక్ షిఫ్ట్లో పని చేస్తారు. నార్మల్గా కూడా చేస్తాము. ఇంకా ఈ సమయంలో ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉండి మా వాళ్ళు ఉంటారు, రౌండ్ ద క్లాక్ ఉంటారు. ప్రజలకి ఏదైనా ఫైర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే, లేకపోతే ఫైర్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇన్ఫార్మ్ చేయాలంటే, సో యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. యూ కెన్ కాల్ అవర్ ఫైర్ కంట్రోల్ రూమ్ నెంబర్. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి మాకు 101 ఉంది, ఒకటి 112 కూడా ఉంది. లేకపోతే మా ఫైర్ కంట్రోల్ రూమ్ ఒక నంబర్, మొబైల్ నెంబర్ కూడా ఉంది, 9949991101. ఏదైనా నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా మా కంట్రోల్ రూమ్ దానికి రెస్పాన్స్ అవుతారు. వెంటనే కన్సర్న్డ్ దగ్గరలోని ఫైర్ స్టేషన్స్కి, ఫైర్ ఆఫీసర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. వెంటనే వాళ్ళు టీమ్ అండ్ ఎక్విప్మెంట్ తీసుకొని ఆ స్థలంకి పోయి ఈ ఫైర్ని కంట్రోల్ చేసేస్తారు అండి. నిప్పుతో అసలు చెలగాటం ఆడకూడదు. అదే కాకుండా దివాళీ అంతా కూడా సేఫ్గా జరుపుకోవాలి. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మా వంతు మేము కృషి చేస్తున్నాం. మరోవైపు ఎటువంటి యాక్సిడెంట్లు అయినా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కూడా మేము అందుబాటులో ఉంటామంటూ కూడా ఫైర్ డీజీ చెప్తున్న పరిస్థితి. మోరోవర్ ఇటీవల కాలంలో కూడా చాలామందికి అవేర్నెస్ లేకుండా కూడా ఫైర్ క్రాకర్స్ కాల్చే టైంలో ఆ జాగ్రత్తలు తీసుకోరు. దానివల్ల అనార్థాలు అనేక సార్లు చోటు చేసుకున్నాయి. దాదాపు గత దివాళీ టైంలో చూసినప్పుడు కూడా అనేక కేసులు నమోదైన పరిస్థితి. ఈసారి మాత్రం చాలా సేఫ్గా ఉండాలంటూ కూడా నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు పిల్లలను కూడా అతి జాగ్రత్తగా కనిపెట్టుకుంటున్నాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంది. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.